అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. సునీత షర్మిల భేటీ అండి. వైఎస్ సునీత గారు అలాగే షర్మిల గారు వీళ్ళిద్దరు భేటీ. అసలు వీళ్ళిద్దరు భేటీ వెనుక ఉన్న రహస్యం ఏమిటి? రకరకాల వార్తలు అయితే రాసేస్తున్నాడు, ఎవడో తెలిసిన వీడియోలు చేసేస్తున్నారు. ఏం జరుగుతుంది, అసలు ఏం జరగబోతుంది అనేది కొంచెం క్యూరియాసిటీ అయితే కనుక వీళ్ళిద్దరు భేటీ గురించి జనాల్లో నెలకొందండి. ఆ క్యూరియాసిటీ ఏంటనేది మనం తెగ్గొట్టేద్దాం. ఏంటంటే కడప జిల్లా ఏదైతే ఇడుపులపాయలో ఈ భేటీ జరిగిందో, వైఎస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత గారు షర్మిల గారు మాట్లాడుకున్న మాటలు ఏమన్నా ఉంటాయి. ఏముంటాయండి? 100% రాజకీయం ఆ టాపిక్ అయితే వస్తుంది. రాజకీయ చర్చ అయితే కనుక 100% వస్తుంది. ఎందుకంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారి మీద సింగిల్ ఉమెన్గా ఫైట్ చేసింది వైఎస్ సునీత గారు. తన తండ్రి మరణం వెనుక తనకు సంబంధించిన ఆనవాళ్ళు ఏవో ఉన్నాయి కాబట్టి ఎవరు నా తండ్రిని చంపారు అనేది కనుక సింగిల్గా ఫైట్ చేసింది దాంట్లో ఏమాత్రం అసలు డౌట్ లేదు దాంట్లో. కాబట్టి ఇలాంటి సందర్భంలో షర్మిల గారు వచ్చి మాట్లాడడం వెనక అసలు ఏం జరుగుంటుంది, ఏం మాట్లాడుకుంటారంటే పులివెందుల సీటు గురించి మాట్లాడారా, లేదా పులివెందుల ఎమ్మెల్యే సీటు గురించి మాట్లాడుకుంటారా, లేదా కడప ఎంపీ సీటు అవినాష్ రెడ్డి గురించి మాట్లాడుకుంటారా? ఎవరైతే కోట్ల చుట్టూ తిరుగుతున్నారో అవినాష్ రెడ్డి గారు ఆయన గురించి మాట్లాడుకుంటారంటే ముమ్మాటిగా అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. ఒక డిస్కషన్ వచ్చిందంటే కనుక, చర్చ అనేది వచ్చిందంటే కనుక అన్ని విషయాలు మాట్లాడుకుంటారు. ఇలా మాట్లాడుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఎఫెక్ట్ ఉంటుందా? ఆల్రెడీ ఉంటుందని అంటాను నేను. వైఎస్ షర్మిల ఎప్పుడైతే కాంగ్రెస్లో చేరి ఆంధ్రప్రదేశ్ పీసీసీగా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే జగన్ కౌంటర్ స్టార్ట్ అయింది అని నేనైతే అంటాను అనమాట. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎలాగంటే అన్న చెల్లెల మధ్య పోరు జరుగుతుంది అన్నట్టుగా రాష్ట్రంలో ఈ పరిస్థితి అయితే కొనసాగుతుంది అని నేను అంటాను. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఈసారి ఎంపీ అవినాష్ రెడ్డి గారికి వైఎస్ సునీత గారు షర్మిల గారి ద్వారా ఏదైతే 2 లక్షల మెజార్టీ వచ్చిందో 2019లో, ఈసారి 2 లక్షల మెజార్టీ వచ్చే సీనే లేదు. అక్కడ టికెట్ వస్తుందో లేదో డౌట్ అని నేనైతే చెప్తాను. చాలామంది మెజార్టీ తగ్గుతుంది అన్నారు. నేనైతే టికెట్ కన్ఫర్మ్ కాదు, అటు ఇటు అవ్వచ్చు చెప్పలేము అనే దగ్గర నేను మాట్లాడుతున్నాను. అలాగే పులివెందుల ఎమ్మెల్యే సీటు 85,000 మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ కన్ఫర్మ్ అని చెప్తున్నప్పటికీ కాకపోతే 85,000 మెజార్టీ అయితే కానీ ఈసారి రాదు. టికెట్ వస్తుంది, టికెట్ రాదని చెప్పడం లేదు. 100% జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు, కానీ 85,000 మెజార్టీ అయితే రాదు, 100% రాదు. దీంట్లో నేను ఏమాత్రం సందేహం లేదనమాట. ఎందుకంటానంటే వైసీపీ ప్రభుత్వానికి ఏదైతే వ్యతిరేక ఓటు ఉందో ఆ వ్యతిరేక ఓటుని మిగిలిన పార్టీలు క్యాష్ చేసుకుంటాయి. కాబట్టి మిగిలిన పార్టీలు దాన్ని ఆ వైసీపీ వ్యతిరేక ఓటుని తమ పార్టీకి మలుచుకుంటాయి. సో దానివల్ల ఏమవుతుందంటే వైసీపీ కొంచెం తీరం దెబ్బే. ఏదేమైనప్పటికీ సొంత చెల్లెలే అన్నయ్యని ఎండగడుతున్నప్పుడు చూసేవాళ్ళు ఏమనుకున్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకే పడట్లేదు, సొంత చెల్లెలే చెప్తుందిరా అతను ఎటువంటి వాడు అనేది మాట్లాడుకోవడం జరుగుతుంది. నిజంగా ఇలా మాట్లాడడం వల్ల ఎంతో కొంత మైనస్ అయితే కనుక జరుగుతుంది. మైనస్ లేకుండా ఎట్టి పరిస్థితులు ఉండదు. షర్మిల గారిని మిగిలిన పార్టీలు కూడా వాడుకోవడం జరుగుతాయి. ఎందుకంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అల్టిమేటం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఓడిపోవడం. కాబట్టి దానికోసం ఎన్ని పావులైనా కలుపుతారు, ఎన్ని ఎత్తులైనా వేస్తారు. ఆ ఎత్తులో ఒక ఎత్తే షర్మిల గారి నేనైతే అంటాను. కాబట్టి కాంగ్రెస్కి లాభం చేకూరుతుందో లేదో తెలియదు, కానీ వైసీపీకి మాత్రం భయంకరమైన లాస్ అయితే నేనైతే చెప్తానండి. రాజకీయంగా చాలా చర్చ జరిగింది, అలాగే చర్చ మాట్లాడుకున్నారు. తర్వాత ఇంకో మాట ఏంటంటే కనుక సునీత గారిని ఏమైనా సరే రాజకీయాల్లోకి తీసుకొచ్చి అంశం మాట్లాడారా? ఎందుకంటే కనుక ప్రత్యక్ష రాజకీయాలకి పరోక్షంగా చాలా రాజకీయమే చేసింది జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఇదే తన తండ్రి హత్య గురించి. కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దింపబోతున్నారా? ఒకవేళ దింపితే కనుక కడప ఎంపీ సీటు ఏదైతే అవినాష్ రెడ్డి ఉన్నాడో అవినాష్ రెడ్డికి అపోజిట్గా దింపుతారా ఏంటనేది చాలా చర్చ అయితే జరుగుతుంది. నా అభిప్రాయం ఏంటంటే కనుక వైఎస్ సునీత గారు రాజకీయాల్లోకి వచ్చేంత స్వభావం కలిగిన ఆవిడైతే కాదు. ఎందుకంటే కొంచెం మృదు స్వభావి, ఎందుకంటే కొంచెం లోన్లీగా ఉండే టైప్ అనమాట. కాబట్టి వైఎస్ అంటే రాజకీయాలంటే అంత ఇంట్రెస్ట్ చూపించే వ్యక్తి అయితే కాదు. కాబట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అయితే కనుక ఆవిడ రాదు నా అభిప్రాయం. చూద్దాం ఏం జరుగుతుందనేది. వీళ్ళిద్దరి మధ్య జరిగిన భేటీ జగన్ గారికి ఏమన్నా తలనొప్పి తెప్పిస్తుందా? ఎందుకంటే ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కేసుల ద్వారా ఇటువంటి ద్వారా ఏమైనా ఇరకాటంలో పడే అంశాలు ఉన్నాయా? కాబట్టి నేను ఆ తమ్నెల్ పెట్టడం జరిగింది. షర్మిల గారితో రానున్న రోజుల్లో చాలా తలనొప్పి అయితే కనుక జగన్ గారు ఎదుర్కొనే పరిస్థితులు అయితే రాబోతున్నాయి. చూద్దాం ఏం జరుగుతుంది. మీరు నేను కూడా చూస్తున్నా. మీరు అందరూ కూడా ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోతూ మీ అభిప్రాయం ఏంటి తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.